కొద్ది నిమిషాలు తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆత్మ సహాయం దయచాడు. నరపుత్రుడా నువ్వు నిలబడు, మాట్లాడేది నేను అన్నాడు. నేను అల్పుణ్ణి, శారీరకంగా కూడా బలహీనుడిని ప్రభువా, నీ కృపలేనిది నేను ఏం మాట్లాడలేను. నా పెదవుల్ని కాల్చండి, కాని మాట నా నోట రానియద్దు. మీ చిత్తానుసారమైన మాటలే నా నోటి అందించండి. ఈ వాక్యము ద్వారా మందరిని బలపరచండి, సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి మరొకసారి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చక్కగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేయండి. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పుకోండి, దూరంగా ఉన్న వాళ్ళకి తర్వాత చెప్తారు కానిలే. అది ఈస్టర్ శుభాకాంక్షలు. అందరినీ దేవుడు దీవించును గాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా వండుకున్న కక్క మొక్కేసుకుని అన్నం తింటారు. ఇంకేం చేస్తారు? ఒక చిన్న పని చేయండి. ఏంటంటే రాత్రి చెప్పిన వాక్యం ద్వారా చాలా అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడారు. కొంతమందికి వందనాలు కూడా చెప్పరు, ఎక్కడ ఆలాప్యతతో చేస్తారు. ఆ విషయాలని రాత్రి చెప్పాను. ఏకీభవించి చేయు ప్రార్థన గురించి రాత్రి చెప్పాను, వినండి, ఇతరులకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విన్నవారిని, షేర్ చేసిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. షేర్ చేయని వారిని కూడా దేవుడు వాళ్ళకి పైసలు ఖర్చు అయిపోతాయి అని ఎక్కడ లేని పాటలు, ఎక్కడ లేని షేర్లు చేస్తారు. యేసు రక్తం, ఆత్మీయ తండ్రి వాక్యాన్ని షేర్ చేయడానికి చేతులు రావట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈరోజు టైటిల్ రాసుకోండి. ఏం టైటిల్ ఉంటుంది? ఈస్టర్ సందేశం ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం పునరుద్ధానం నేనే, జీవం నేనే మాట ఉంటుంది. ఇంకేం మాట ఉంటుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఆ 2 రిఫరెన్స్లు ఆల్రెడీ మీరు గ్రూప్లో పెట్టేశారుగా. అవే వాక్యం అనుకుంటున్నారు కదా? కాదు. దేవుడిచ్చినటువంటి ఆలోచన మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. టైటిల్ రాసుకోండి, దేవుని రక్షణ ప్రణాళికపై సాతాను పన్నాగం. దేవుని రక్షణ ప్రణాళికపై సాతాను పన్నాగం. ఏమిటి దేవుని ప్రణాళిక, ఏమిటి సాతాను పన్నాగం? ఈ 2 విషయాలు అరగంట మాత్రమే మాట్లాడతాను. 12 గంటలకల్లా క్లోజ్ చేసేస్తాను. 11:30 అయింది, 12ంటికి క్లోజ్ చేసేస్తాను. చిన్న ప్రసంగం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే నిద్ర రానివ్వకుండా కొద్ది నిమిషాలు కాబట్టి శ్రద్ధగా వింటారని చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. టైటిల్ నేను అడుగుతాను, చెప్పండి. నెంబర్ 1 దేవుని రక్షణ ప్రణాళిక. నెంబర్ 2 మళ్ళీ చెప్పండి. నెంబర్ 2 కిందకి అడుగుతాను, అదైతుందా? డెప్ప ఎగిరిపోద్దు మరి, వింటావా? జాగ్రత్తగా. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారులారా, సంఘస్థులను అనలేదు, నా కూతుర్ని అన్నాను, నా చిన్న కుమార్తెని. పాస్టర్ గారికి ఎంత కోపమో, సంఘస్థులు డెప్ప ఎగిరిపోయిందని అన్నాను అనుకుంటారు ఇప్పుడు యూట్యూబ్లో విన్నవాడు. సరే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. దేవుని ప్రణాళిక ఏంటో చూడండి. బైబిల్ సార్, మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈసారి వాయినలే లేదేగా, ఈ మాట కూడా తప్పే. యేసు రక్తం జీవం. నేను చదువుతానమ్మా. ఆదికాండం అందరూ తీయండి, 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ మాటలు ఎవరితో చెప్పారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడైన యెహోవా సర్పములో ఉన్న సాతానుతోనూ స్త్రీతోనూ మాట్లాడుతున్న సందర్భం అండి ఇది. దేవుడు సర్వసృష్టిని కలగజేశాడు. తర్వాత తన పోలిక చొప్పున ఆదామును చేశాడు. ఆ తర్వాత ఆదాము పక్కటెముకను తీసి స్త్రీని చేశాడు. ఆదాము హవ్వ ఇద్దరే ప్రారంభంలో ఉన్నటువంటి మనుషులు, ఆదాము హవ్వ. వీరికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ పండు తప్ప ఇంకేదైనా తినండి. అదిగదిగో ఆ కనిపించే పండు తప్ప ఇంకేదైనా తినండి. తినొద్దు అన్న ఆ పండు తిని దేవుని ఆజ్ఞని భంగం చేశారు. దేవుని అందరూ వినాలండి, ఏ మాట వినకపోయినా మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటా వస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చరిత్ర కూడా చెప్తాను. తినొద్దన్న పండు తిని ఆజ్ఞను భంగం చేసిన హవ్వ ఆదాములు
ఆత్మీయంగా గమనించాలి, దిగంబరులైపోయారు. శారీరకంగా బాహ్యంగా దిగంబరులైపోయారు. ఆత్మీయంగా చచ్చిపోయారు. జీవింపచేయు ఆత్మను కోల్పోయారు. అప్పటి వరకు ఆదాము హవ్వకి మరణం అనేది లేదండి. మరణం అనేది లేదు. జీవింపచేయు ఆత్మను కోల్పోయారు. బాహ్యంగా దిగంబరులైపోయారు. అంటే మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. వస్త్రాలు ఉండేవే, మహిమ వస్త్రాలు ఉండేవి, దేవుని మహిమది. ఆ మహిమను కోల్పోయేసరికి వాళ్ళ దిగంబరత్వం బయటపడింది. దేవుడు వచ్చాడు, ఆదామా అని పిలిచాడు. ఆదాము భయపడి దాక్కున్నాడు. చూడండి, హవ్వమ్మ భయపడి దాక్కుంది. దేవునికి అర్థమైంది, ఆల్రెడీ నీకు తెలుసు నేను తినవద్దు అన్న పండ్లు మీరు తిన్నారా అని అడిగితే ఆదాము ఒప్పేసుకుంటే బాగుండేది, ఇంకోలా ఉండేదేమో, ఒప్పేసుకుంటే బాగుండేది. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వల్లే తిన్నాను అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఈ స్త్రీని చేయకపోతే ఆ స్త్రీ నా దగ్గరికి ఆ పళ్ళు తీసుకొచ్చేది కాదు, నేను తినేవాడిని కాదు. ఇప్పుడు పండ్లు తింటానికి కారణం ఎవరు? దాన్ని దేవుడి మీద పెట్టేశాడు ఇండైరెక్ట్ గా ఆదాము గారు. తప్పు చేసి ఎంచక్క ఇతరుల మీద ఎట్టేస్తాం, తప్పుని మాత్రం ఒప్పుకునే ప్రయత్నం చెయ్యం. అది అందరికీ ఉన్న బుద్ధి, ఆదాము నుంచి వచ్చిన బుద్ధి అది. అవ్వమ్మని అడిగితే అమ్మా ఎందుకు తిన్నావు అని అడిగితే తినేసానయ్యా దురాశతో అని ఒప్పుకుందా? నేను దేవతనైపోదామని తినేసానని ఒప్పుకుందా? ఒప్పుకోలా. ఇదిగో ఈ సర్పం నన్ను మోసపుచ్చినందున తింటిని, లేకపోతే నేను ఎక్కడ తింటాను, లేకపోతే నేను ఎక్కడ తింటాను. ఆమె కూడా ఒప్పుకోలే. సర్పంలో ఉన్న సాతాను, అక్కడ నలుగురు శపించబడ్డారు. ఆదాముని దేవుడు శపించాడు, మీ అందరికీ తెలుసు, నేను లోతుగా చెప్పను. హవ్వమ్మని దేవుడు శపించాడు, సర్పాన్ని దేవుడు శపించాడు, సర్పంలో ఉన్న సాతాన్ని దేవుడు శపించాడు. ఆదాముని ఏమి శపించాడు? నీవు బ్రతుకు దినములన్నీ నీవు చెమటొచ్చి పంటను పండిస్తావు, మరలా భూమిలోని మట్టిలో నుంచి వచ్చావు, మరలా మన్నైపోతావు, ఆ భూమి నీకు గచ్చ పొదలు ఇస్తుంది, ముండ్ల తుప్పలను ఇస్తుంది అని దేవుడు ఆదాముని శపించాడు. నెంబర్ 2, హవ్వమ్మని ఏమని శపించాడంటే నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తున్నాను అని దేవుడు హవ్వమ్మని శపించాడు. సర్పాన్ని ఏమని శపించాడు? అప్పటిదాకా సర్పానికి కాళ్ళు ఉండేవి, మనం చూస్తున్న పాములకి కాళ్ళు ఉన్నాయా? లేవు. ఆది కాలంలో అనాది కాలంలో దేవుడు సర్పాన్ని కలగజేసినప్పుడు వాటికి కాళ్ళు ఉండేవి. వాటికి మనవాళ్ళు పెట్టిన పేరు డ్రాగన్ అని. ఏంటంటే డ్రాగన్, వారు డ్రాగన్ సినిమాలు చూస్తున్నారు కదా, ఆ పాములకి కాళ్ళు ఉన్నట్టు, తలకాయ ఉన్నట్టు, ఎగురున్నట్టు, ఆకాశంలో ఎగిరినట్టు చూస్తున్నారు కదా. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ బైబిల్ చదివిస్తున్న మాట కాళ్ళు ఉండేవి. అప్పుడు దేవుడు సర్పానికి ఇచ్చిన శాపం, నీవు ఇక మీదట పొట్టతో పాకుతావు, మన్ను తింటావు అని సర్పాన్ని దేవుడు శపించాడు. 4వది ఇప్పుడు నేను చదివినటువంటి వచనం 15వ వచనం. సర్పంలో ఉన్న సాతానికి స్త్రీకి కలిపి చెప్తున్నటువంటి మాట. దీన్ని అర్థం చేసుకోండి, మైండ్ ఉంటే కానీ అర్థం కాదు మీకు, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. మరియు నీకును స్త్రీకిని, నీకు అంటే ఎవరికి చెప్పండి? సాతాను. అది మీరు బాగా క్యాచ్ చేస్తున్నారు. మరియు నీకును అంటే సర్పంలో ఉన్న సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని ఏం చేస్తాడంట? ఇదిగో స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును, అంటే సాతానుకు కూడా సంతానం ఉన్నారు, వాళ్ళు ఎవరో తర్వాత చెప్తా. ఏమండి? సంతానమునకును వైరము కలగజేసేదను. వైరం అంటే శత్రుత్వం కలగజేసేదను, గొడవల పాలు చేస్తాను, అదేంటో తర్వాత చెప్తాను. వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అది అంటే ఎవరో చెప్పండి. అది అంటే మీ అందరి ఉద్దేశంలో వచ్చే మాట ఏంటంటే హవ్వమ్మ అనుకుంటారు. హవ్వమ్మ కాదు, పాము కాదు. అది అంటే పైన అంకేస్తుంది కదా, సింగిల్ 1, కింద పుట్టినోట్లు ఏమనుంది? ఆయన. అది అంటే స్త్రీ సంతానములో నుండి వచ్చేటటువంటి ఆయన అంటే పురుషుడు. స్త్రీ సంతానములో నుండి వచ్చేటటువంటి ఆయన నిన్ను తల మీద కొడతాడు. ఎవరిని తల మీద కొట్టేది? సాతాన్ని తల మీద కొడతాడు అని అర్థం. సాతాన్ని తల మీద కొడితే వాడి ఇక ఆటలు సాగు అనేది అర్థం. సరే, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అంటే సర్పములో ఉన్న సాతానుతో చెప్తున్నమాట. సాతాను, నీవు దాని మడిమ మీద కొట్టుదు. దాని అంటే స్త్రీ సంతానంలో వచ్చిన ఆయన మడిమ మీద అని అర్థం. ఈ మడిమ అంటే కాలు మడిమ అంటే చూసారా, ఇది దీని అర్థం. సర్పంలో ఉన్న సాతాను ఎవరిని కాటేశాడంటే స్త్రీ సంతానమైన క్రీస్తు ప్రభుల వారిని కాటేశాడు. మొదట యేసు ప్రభులు వారు తల మీద కొట్టారు,
తర్వాత సాతాను ఏం చేశాడు? మడిం మీద కరిచాడు. ఆ మడిం మీద ఉన్న గుర్తు ఏంటో తెలుసా? కాళ్ళపు గుర్తు, కాళ్ళల్లో శీలలు విధించిన గుర్తు ఏంటో తెలుసా? అది దానికి చిహ్నంగా ఉందన్నమాట. సబ్జెక్ట్, ప్రణాళిక అర్థమైందా? ఇది దేవుని ప్రణాళిక. ఈ విధంగా రక్షణ ప్రణాళిక జరుగుతుంది అనేది దేవుని ప్రణాళిక. ఇప్పుడు సాతానుగాడి యొక్క నాశనం ఎక్కడుంది? స్త్రీ సంతానంలో ఉంది. చెప్పండి, ఎక్కడుంది? స్త్రీ సంతానంలో ఉంది. సాతానుగాడు అనుకున్నాడు, హవ్వమ్మ స్త్రీ కదా, ఆ స్త్రీ సంతతిలో నుంచే నన్ను చంపేవాడు వస్తాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? హవ్వమ్మ ఎవరికైతే జన్మనిస్తుందో అతనిలో నుంచి నా మరణం వస్తుంది కాబట్టి అతన్ని లేకుండా చేసేద్దామని హవ్వమ్మకి 2 పిల్లలు పుట్టారు. ఎవరా పిల్లలు? ఒకడు కయ్యను, 2 హేబేలు. ఈ కయ్యను, ఈ 2 అన్నదమ్ముల్లో ఒకడిని సాతాను తన వశం చేసుకున్నాడు. సాతాను తన వశం చేసుకున్నాడు. అంటే కోపము అనేటటువంటి క్రియని ఆ కయ్యనులోనికి ప్రవేశపెట్టాడు. కోపం ఉన్న ప్రతి మానవుడు సాతాను సంబంధం నేను చెప్పను, కానీ కోపము మానవ సహజం. కోపబడుడి, కానీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం చెప్తుంది. కయ్యనుని ఎలాగో వాడు తిప్పేసుకున్నాడు కాబట్టి ఇంకా మిగిలింది ఎవరు? హేబేలు చంపేయాలి. హేబేలు బతుకుంటే నేను చచ్చిపోతాను అని సాతాను కయ్యనును ప్రేరేపించి కయ్యనులో ఉండి ఎవరిని చంపేశాడు? హేబేలుని చంపడానికి గల కారణం ఏంటి ఇప్పుడు మీకు అర్థమైందా? అన్నదమ్ములు గొడవడుకుని చచ్చిపోయారు అనుకుంటున్నారు మీరు, కానీ దానిలో ఉన్న లోతైన సత్యం మీకు అర్థమైందా? స్త్రీ సంతతి ద్వారా సాతానికి నాశనం ఉందని గమనించిన సాతాను హేబేలుని చంపడానికి గల కారణమైంది. హేబేలుని చంపాడేమో కానీ స్త్రీ సంతానాన్ని ఆపగలిగాడా? ఆపల. దేవుడు హవ్వమ్మని దర్శించి హేబేలుకు ప్రతిగా ఎవరినిచ్చాడు? షేతుని ఇచ్చాడు. షేతు వంశంలో నుంచి అబ్రహాం వచ్చాడు, తర్వాత నోవాహు వచ్చాడు, తర్వాత ఇలా చెప్పుకుంటూ వెళితే మహానుభావులు ఎందరో వచ్చారు. అందరినీ కూడా అంతమొందిద్దాం అనుకున్నాడు హేబేలుని చంపేసినట్టు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ప్రణాళిక ఏంటి? స్త్రీ సంతానం ద్వారా సర్పం యొక్క సాతాను యొక్క తల చితకట్టబడాలి. ఈ సాతానుగడు తల చితకట్టబడకుండా ఉండాలని, స్త్రీ సంతానాన్ని తుదముట్టించాలని వాడి ప్లానింగ్, వాడి కుయుక్తి సాతాను పన్నాగం అన్నాను. అందుకనే హేబేలును చంపేశాడు. కానీ దేవుడు అవ్వమ్మను దర్శించి షేతునిచ్చాడు. అక్కడి నుంచి మరలా దైవికమైన సంతానం. ఇదిగో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదును. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల కుమార్తెలు దేవుని కుమారులు అని ఉంటారు చూసారా? దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు చాలా మందికి అర్థం కాదు. ఇక్కడ 2 గ్రూపులలో ఉన్నారు. ఒకటి కయ్యను గ్రూపు, 2 హేబేలు గ్రూపు. చెప్పండి, 1 2. కయ్యను స్వచిత్తానుసారంగా తమ్ముడిని చంపాడా? అదొక ప్రశ్న. మీకు ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను చూడండి. మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చాలా మీరు ఈ మాటలు అర్థం చేసుకుంటే దైవికమైన జ్ఞానంతో నింపబడతారు మీరు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయినై ఉండెను గనుకనే కదా. ఇది ఒక కారణం అండి. అర్థమవుతుందండి? కయ్యను చెడ్డోడు, హేబేలు మంచోడు కాబట్టి ఏమండి అక్కడ వైరం కలిగింది. సాతానుగడు మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. దేవునికి విరోధంగా ఉన్న ప్రతి వాడు చెడ్డోడు. ఇక్కడ నేను గమనించాల్సింది ఏంటంటే, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఈ మాట నాతో కలిసి చెప్పండి. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని. ఇదొక కారణం. కయ్యను హేబేలును చంపడానికి గల 2 కారణాలు ఇక్కడ ఉన్నాయి. కింద కారణం పక్కన పెడదాం. మొదటి కారణం ఏంటంటే, వాడు దుష్టుని సంబంధి కాబట్టి, అంటే అపవాది సంబంధి కాబట్టి, సాతాను సంబంధి కాబట్టి. అతను ఆదాము కుమారుడు కదండి, దుష్టుని సంబంధాన్ని ఎందుకు అంటున్నారని మీకు డౌట్ రావట్లేదా? ఆదాముకి అవ్వకి పుట్టిన ప్రథమ కుమారుడే కయ్యను. కానీ కయ్యను సాతాను స్వభావం కలిగి ఉండటం వల్ల సాతాను సంబంధం అయిపోయాడు. యోహాను సువార్త 8:44లో యేసు ప్రభులు వారు ఆయన్ని వెంబడించే మనుషుల వైపు చూచి, మీరు నా పిల్లలు
కాదు. మీరు మీ అపవాదియగు మీరు మీ తండ్రి యగు అపవాది దురాశలను నెరవేర్చగోరుచున్నారు గనక మీరు నా పిల్లలు కాదు. అంటే సాతాను మాటలు వినేవాళ్ళు సాతాను సంబంధులు, దేవుని మాట వినేవారు దేవుని పిల్లలు. దేవుని మాట వినే మనము దేవుని పిల్లలము, సాతాను మాట వినేవాళ్ళు కొందరు ఉన్నారు, వారు సాతాను పిల్లలు. వీళ్ళిద్దరికీ వైరం, వీళ్ళిద్దరికీ పడదు. చెప్పండి, వీళ్ళిద్దరికీ పడదు. సాతాను సంబంధులకి దేవుని సంబంధులకి నాట నుంచి నేటి వరకు ఆధిపత్యపు పోరు జరుగుతానే ఉంది. కయీనుని సాతాను తన వశం కయీను దుష్టుని సంబంధం అయిపోయాడు. ఇప్పుడు నా పెద్ద కుమార్తె ఉంది, సంకీర్తన ఉంది, నా సంబంధి. నా మాట వింటదా మీ మాట వింటదా? నా మాట వింటదా మీ మాట వింటదా? ఇప్పుడు దుష్టుని సంబంధి అయినటువంటి కయీను దేవుని మాట వింటాడా దెయ్యం మాట వింటాడా? అది చాలా మంది దెయ్యం మాట వింటున్నారు, దేవుడి మాట వింటలా. అర్థమవుతుందండి? సరే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లోకి వద్దాం రండి. మొట్టమొదటిగా హేబేలును చంపేశాడు స్త్రీ సంతతిలో నుంచి. ఎందుకని? తన మరణం స్త్రీ సంతానమునందు ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 15 వచనం. ఇప్పుడు ఎవరిలో దూరాడు సాతాను? చూడండి, దేవుని ప్రణాళిక చెప్పాను ఆల్రెడీ మీకు, ఆదికాండం 3:15. సాతాను పన్నాగం చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 15 వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీడని. ఏంటి కారణం ఏంటి ఇక్కడ? మనకు అర్థమయ్యే కారణం ఏంటంటే, ఈ హెబ్రీయుల సంతతి పెరిగిపోతున్నారు, మనమేమో సంఖ్యకి తక్కువైపోతాం, వీళ్ళందరూ యుద్ధానికి వచ్చి మనల్ని ఓడిస్తారు అనేది మనకు అర్థమైంది. కానీ ఆల్రెడీ ఫరోలో సాతాను ప్రవేశించాడు, సాతాను పన్నాగాన్ని ఫరో ద్వారా నెరవేరుస్తున్నాడు. ఆనాడు కయీన్ని వాడుకున్నాడు, ఇప్పుడు ఫరోని వాడుకున్నాడని ఎంతమందికి తెలిసి సత్యం? ఆనాడు కయీన్ని వాడుకుని హేబేలును చంపేశాడు, ఇప్పుడు ఫరోని వాడుకుని ఇశ్రాయేలీయుల సంతతి పెరగకుండా ఆపేద్దాం. మగపిల్లాడైతే చంపమని, ఆడపిల్లైతే బతకనమని. ఎందుకు తెలుసా? ఆ మగవానిలో నుంచే సాతాను యొక్క తల చేత కొట్టబడద్దు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, ఇక్కడ ఒక వ్యక్తి గొప్ప మహానుభావుడు పుట్టాడు. ఎవరైనా ఈ సమయంలో ఈ సందర్భంలో మోషే పుట్టిన కాలంలో 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా ఫరో చంపమని ఆజ్ఞాపిస్తే ఎంతమంది పిల్లలను చంపేసి పట్టణ పెట్టుకున్నాడు తెలుసండి ఫరో? ఎందుకు తెలుసా? సాతానికి భయం. ఎక్కడ స్త్రీ సంతానము ద్వారా వచ్చిన ఆ వ్యక్తి వల్ల నేను చావలసి ఉంటుందో, నా మరణం ఉంటుంది, నా మరణ శాస్త్రం అక్కడ ఉంది కాబట్టి నేను తప్పించుకోవాలంటే స్త్రీ సంతానం లేకుండా చేయాలి, స్త్రీ సంతానం ముందు మగ పురుషుడు లేకుండా చేయాలని నాట నుంచి పన్నాగం పన్నుతూనే వచ్చాడు. అందుకని ఫరో కాలంలో 2 సంవత్సరాలకు పిల్లలందరినీ చంపించేశాడు. కానీ మోషే చంపబడ్డా? దాచబడ్డాడు. మోషే ఎదిగి పెద్దవాడయ్యాడు, ఇశ్రాయేలుని ఐగుప్తు బానిస బ్రతుకుల నుంచి విడిపించాడు. మోషే పరమ మోషే అనబడిన క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ధ్యానం మహిమపడతాం. మోషేని వాడు టచ్ చేయలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా వాడు టచ్ చేయలేకపోయాడు. తర్వాత సబ్జెక్ట్ ఎక్కడికి వస్తుందో చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 వచనాలకి, అసలు యేసు ప్రభుల వారు ఈ భూమి మీద పుట్టకూడదు, అద్వితీయ కుమారుడు స్త్రీ యందు పుడతాడు, ఆ కుమారుడు యందు నాకు నిత్యనాశనము అని గమనించినటువంటి సాతాను పన్నాగం నాట నుంచి నేటి వరకు కూడా స్త్రీ సంతానమైన ఆ మగ పురుషుని లేకుండా చేయాలనేది వాడి ప్లానింగ్. ఒకప్పుడు కయీన్ని వాడుకున్నాడు, తర్వాత ఫరోని వాడుకున్నాడు, తర్వాత హేరోదుని వాడుకున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 వచనం మాత్రమే చదవండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. 2 సంవత్సరాల లోపు పిల్ల. ఆ టైం చూసుకుని, ఈ టైంలో యూదులకు రాజుగా పుట్టాడని ఆ వచ్చిన జ్ఞానులు చెప్పిన ఆ కాల సూచనను బట్టి 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ వధించాడు హేరోదు. హేరోదు సీటుకి ఎసరొస్తుందనా?
అది మనకి బాహటంగా కనిపించే విషయం. కానీ హేరోదులో ఉన్న సాతాను తన పన్నాగం వేస్తున్నాడు. హేరోదును వాడుకుని ఎందుకో తెలుసా? యూదులకు రాజుగా యేసుక్రీస్తు పుట్టేశాడు, అతని అభిషక్తుడు, అతని వల్లే నాకు మరణం, అతని వల్లే నా తల చెత్త కొట్టబడితే ఇప్పుడు యేసయ్యని 2 సంవత్సరాలు బాల్యంలో ఉన్నప్పుడే చంపేయాలి అనే ప్లానింగ్ ఎవరిది? సాతానుది. సాతాను పన్నాగం. సాతాను ఇటు ఆడితే అటు ఆడుతున్నాడు హేరోదు. ఇది మనకి కనిపించదు బైబిల్ గ్రంథంలో. మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి వాక్యాన్ని. కొన్ని విషయాలు ఆత్మీయంగా మనం గ్రహించాలి, కొన్ని విషయాలు అక్షరార్థంగా బోధపడతాయి, కొన్ని విషయాలు ఆత్మీయంగా బోధపడతాయి. మీరు చెప్పే విధంగా ఇక్కడ లేదు కదండి, మీరు నన్ను అడగచ్చు, అక్కడ అలా ఉండదు. మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నా ముందు నా హృదయంలో పెట్టిన భారభరితమైన మాట అండి ఇది. దేవుని ప్రణాళిక, సాతాను పన్నాగం. ఎక్కడ వరకు వాడు పన్నాగాలు వేసుకుంటూ వచ్చాడు తెలుసా? ఆయన మరణించిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత కూడా వాడు ప్లానింగ్లు వేసుకుంటానే వచ్చాడు, వాడు పన్నాగాలు వేసుకుంటానే వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు పునరుద్ధాన సందేశం అని మీ అందరూ అనుకున్నారేమో, కానీ ఈరోజు ఇది నేను చెప్పేది పునరుద్ధాన సందేశమే. తర్వాత మీకు ఆఖరిలో అర్థమైంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మంచిది. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. టైం అయిపోతుంది ఆల్రెడీ. అప్పటి నుండి తాను యెరూషలేమునికి వెళ్ళి అనేక హింసలు పొంది, యేసు ప్రభులు వారు చెప్తున్నారండి ఈ మాట, అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టక, నేను అడుగుతున్న ప్రశ్న, యేసు ప్రభులు వారే చెప్పారు ఈ మాటలు ఖచ్చితంగా. నేను యెరూషలేమునికి వెళ్ళబోతున్నాను, నేను పట్టబడబోతున్నాను, నేను చంపబడబోతున్నాను, చనిపోయిన తర్వాత 3వ దినాన లేవబోతున్నానని యేసు ప్రభులు వారు చెప్పారా? నేను చావడానికి వచ్చాను మొర్రో అని ఆయన చెప్తుంటే చాలా మంది ఈ భూమి మీద ఆయన రాజుగా చేసేద్దాం, ఇక మనకు రొట్టెలకు కొద్దు ఉండదు, చేపలకు కొద్దు ఉండదు, అద్భుతాలకు కొద్దు ఉండదు అనుకుంటున్నారు. అక్షరార్థంగా ఆలోచిస్తున్నారు చాలా మంది. మొదలు పెట్టగా ఇప్పుడు సాతాను ఎవరిలో ప్రవేశించాడో చూడండి. శిలువ మరణం. యేసుక్రీస్తు అనే మహానుభావుడు ఈ భూమి మీద పుడితే, ఆయన సర్వమానవాళి కోసం ప్రాణం పెడితే నా నాశనం అనేది అక్కడ ఉంటుంది. శిలువ మరణమే నా నాశనం, శిలువ మరణమే నా నాశనం. ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పాదముల క్రింద సాతానుని శీఘ్రముగా చితక త్రొక్కించును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం ద్వారా సాతాను తల చితక కొట్టబడటమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారి కాళ్ళ క్రింద సాతాను తల ఉంటది. అది దాని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య తన కాళ్ళ క్రింద చితక కొట్టాడు శిలువ మరణం ద్వారా. శిలువ మరణం పొందకుండా ఉండాలి అనేది సాతాను గడిక పన్నాగం. శిలువ మరణం పొందితే, యేసయ్య శిలువలో చనిపోతే నాకు నిత్య నాశనం ఉంటుందని సాతాను గడు గమనించాడు. ఇప్పుడు పేతురులోకి ప్రవేశించి ఏమంటున్నాడు చూడండి తర్వాత మాట. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దెంపసాగిన. పేతురు ఏమన్నాడు? ఇప్పుడు రాముగారు చెప్పాలి, విన్నారా? చాలా డీప్ గా వెళ్తుంది మెసేజ్. మీ మీద నాకు అదృష్టం ఎందుకుందో తెలుసా? మీరు వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఈ వాక్యం మీకు వెలుగునేస్తుంది, మీకు సత్యాన్ని తెలుసుకునే ఉంటది ఈ వాక్యం. మీకు రక్షణ కార్యం ఇవ్వడానికి యేసు ప్రభులు వారు తన ప్రాణం పెట్టారన్న సంగతి చెప్తున్నాను ఇప్పుడు నేను. యేసు ప్రభులు వారు తన ప్రాణం పెడితే మనందరికీ రక్షణ, సాతానికి నాశనం కలిగిద్ది. కాబట్టి ఆ శిలువ యాగము కూడా జరగకుండా చేయాలని ప్లానింగ్ చేస్తున్నాడు. ఇక్కడ పేతురులో ప్రవేశించి యేసు ప్రభులు వారు అంటున్నాడు, ఆ శిలువ మరణం నీకు దూరం అగును గాక అంటున్నాడు. అలా అనొచ్చు అండి? చెప్పండి, అలా అనొచ్చు? అసలు యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? శిలువ మీద ఆయన తన ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి. పేతురు అక్కడ పేతురు అంటున్న మాట కాదది, గమనించారా? పేతురులో ఉన్న సాతాను. ఇప్పుడు అప్పుడు పేతురు అన్నట్టుంది అక్కడ. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏమన్నారు అంటున్నా చూడండి అమ్మ అక్కడ. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. ఇప్పుడు పేతురు సాతానా? అది ఇప్పుడు ఈ సబ్జెక్టుని బట్టి మీకు అర్థం కావాలి. ఆల్రెడీ ఫరోను కూడా అలాగే వాడుకున్నాడు, ఆల్రెడీ హేరోదును కూడా అలాగే వాడుకున్నాడు, ఆల్రెడీ కయ్యను కూడా అలాగే వాడుకున్నాడు. పేతురులో సాతాను ప్రవేశించి శిలువ మరణం నీకు దూరమగును గాక అంటున్నాడు. ఎందుకు? శిలువ మరణం సాతాను గడికి భయం. యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువపై మరణిస్తే సాతాను గడి నాశనం ఉంది అక్కడ.
ఆ సంగతి ఆడికి తెలుసు. అందుకనే సిలువ మరణం నీకు దూరమగునుగా అంటున్నాడండి యేసు ప్రభుల వారితో. సాతానా నా వేక్కుపో అని గద్దించాడు యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ముగింపులోకి వస్తున్నా. యేసు ప్రభుల వారిని పుట్టకుండా చేయాలనుకున్నాడు, పుట్టిన తర్వాత చంపేయాలనుకున్నాడు, చనిపోయిన తర్వాత కూడా వాడి ప్లానింగ్ ఆపలా. యేసయ్యను పుట్టకుండా చేయాలనుకున్నాడు, యేసయ్య పుట్టేశాడు. యేసయ్య పెరగకుండా చేయాలనుకున్నాడు, యేసయ్య పెరిగేశాడు. యేసయ్య చనిపోకుండా సిలువ మరణం చెందకుండా చేయాలనుకున్నాడు, యేసయ్య సిలువ మరణం చెందేశాడు. ఇంకా వీడి ప్లానింగ్ ఏంటి? ఇంకా వీడి కుయుక్తి ఏంటి? ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉంది కదా. ఆది కాండం నుంచి పన్నాగాలు వేసుకుంటూనే వచ్చాడు. ఎక్కడ వాడి పన్నాగం నెరవేరలా, దేవుని ప్రణాళిక నెరవేరుస్తూనే వచ్చింది. గడిగా చెప్పలు కూడా దేవుని మహిమ పడతాం. వాడేసిన ఆఖరి ప్లానింగ్ ఏంటో చూడండి, దౌర్భాగ్య ప్లానింగ్. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. నేను కూడా ముగింపులోకి వచ్చేసిన వాక్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం. నేను గబగబా చదువుతాను, మీరు వినండి శ్రద్ధగా. తీయండి 30వ పేజీ, మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా, శ్రద్ధగా ఆలకించండి. మీరు కూడా పిల్లలు వినాలి జాగ్రత్తగా. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, సైనికులు అంటే ఈ కాల పరిభాషలో చెప్పాలంటే పోలీస్ వారికి ఏమిచ్చారు? ద్రవ్యము. అంటే ఏమిచ్చినట్టు? లంచం. నేడు కూడా అదే జరిగింది. ఆఖరిలో ఇస్తా, ఆఖరి కౌంటర్ నేను ఇస్తా. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఏ స్టేట్మెంట్ ఇస్తే అదే వాస్తవం అయిపోద్దా? ఇష్టానుసారంగా చంపేసి, ఇష్టానుసారంగా చేసేసి చిట్ట చివరికి అది యాక్సిడెంట్ అంటే నమ్మేస్తామా? యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి కొండపై చనిపోయాడు, ఆయన ఊపిరి విడిచిపెట్టాడు, ఆయన ప్రాణం విడిచాడని బైబిల్ చదివిస్తుంటే, ఆయన శిష్యులు ప్రకటిస్తే నాటి నుంచి నేటి వరకు అది మారుమోగిపోతా ఉంటే కొంతమంది దౌర్భాగ్యులు పుస్తకాలు రాశారు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువ మీద మరణించలేదు, ఆయన మెడిటేషన్ చేశాడు, ఆయన యోగా చేశాడు, ఆయన కొన్ని సంవత్సరాలు కనబడలేదు కదా, 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో కనిపించాడు. ఆ తర్వాత 30వ సంవత్సరం వరకు ఎక్కడికి వెళ్ళాడు? కాశ్మీర్ వెళ్ళాడు. కాశ్మీర్ వెళ్ళి యోగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత యెరూషలేముకి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆఖరిలో సిలువ మీదకి ఎక్కాడు. సిలువ మీద ఆయన స్పృహ కోల్పోయాడే తప్ప ఆయన చనిపోలేదు అని కొందరు. మరికొందరేమో యేసు ప్రభుల వారి సమాధిలో పెట్టబడ్డారు, తర్వాత తెల్లవారుజామున ఆయన శిష్యులు ఆయనను మోసుకుని వెళ్ళిపోయారు అని మరికొందరు. ఎక్కడ లేని అబద్ధాలు, ఎక్కడ లేని అవాస్తవాలు. క్రీస్తు పునరుద్ధానంపై బురద చల్లాలనుకున్నాడు సాతాను. ఆయనని జన్మించకుండా చేయాలనుకున్నాడు, వాడి వల్ల కాల. ఆయన శిలువ మరణం చెందకుండా చేయాలనుకున్నాడు, వాడి వల్ల కాల. ఆయన చనిపోయి పునరుద్ధానుడు తిరిగి లేస్తే అది చూసి ఓర్వలేక ఆ పునరుద్ధానం మీద కూడా బురద చల్లాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రధాన యాజకుల్లో దూరేశాడు సాతాను. ప్రధాన యాజకుల్లో దూరేసి ఆ సైనికులకి చాలా ద్రవ్యమిచ్చి 13వ వచనం, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా మీ ప్రాణాలకి ఏం కాకుండా మేము చూసుకుంటాం. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని పనికి మాలిన సైనికులు పనికి మాలిన ఆ ద్రవ్యం కోసం ఆశపడి సర్వ సృష్టికర్త అయిన క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం మీద అబద్ధ సాక్ష్యం పలికారు. అగ్నిగుండమే వాళ్ళకే. చూడ, ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. ఎందుకు ఈ రోజున ఆనాడు ఈనాటి ఏనాటికైనా యెరూషలేములో చాలా మంది యేసు ప్రభుని ఎందుకు నమ్మలో తెలుసా? ఇలాంటి అబద్ధాన్ని ప్రచురం చేశారు. నా బాధ, నా ఆవేదన ఇప్పుడు అర్థమైంది మీకు. ఏంటో తెలుసా? ఆనాడు యేసు ప్రభులు వారిని ఆపాలనుకున్నారు, ఆపలేకపోయారు. ఒక్క యేసు ప్రభులు వారిని చంపితే 12 మంది లేవనెత్తబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. 12 మందిని అర్ధాంతరంగా కిరాతకంగా తోలు ఒలిచి చంపేశారు, మెడ విరగదీసి చంపేశారు, మందిరపై నుంచి తోసేసి చంపేశారు, అగ్నిగుండంలో మరుగుతున్న నూనెలో వేసి చంపాలనుకున్నారు, శిరచ్ఛేదనం చేసి చంపారు. శిరచ్ఛేదనం అంటే ఖడ్గంతో తల తెగ నరికి చంపారు. ఇలా 12 మంది శిష్యులను చంపితే అనేక మంది లేవనెత్తబడ్డారు. అనేక మందిని చంపితే ఆ పదులు వందలయ్యారు, వందలు వేలయ్యారు, వేలు లక్షలయ్యారు, లక్షలు కోట్లయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.
నాట నుంచి నేటి వరకు క్రైస్తవ్యాన్ని అణిచివేద్దాం అనుకున్నారు తప్ప, ఏమండి, స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపారు. స్టెఫన్ కంటే పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ మనిషి లేవనెత్తబడ్డాడు. ఎవడైనా పౌలు అనబడిన సౌలు ఏమండి, గమనియేలు పాదాల చెంత సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వాడండి, దైవభక్తి కలిగిన వాడండి. యెహోవాయే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్న ఆ నినాదాన్ని కలిగినటువంటి వాడండి. భక్తి, ఒక మత పిచ్చి పట్టిన వాడండి సౌలు. అలాంటి స్టెఫను యొక్క చావుకు సమ్మతిస్తే, ఆ స్టెఫను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి సౌలును దర్శిస్తే, సౌలు పౌలుగా మారితే, ఆ పౌలు 13 లేదా 14 పత్రికలు రాసి చిట్ట చివరిగా శిరచ్ఛేదనం చేయబడి చచ్చిపోయాడండి పౌలు. స్టెఫన్ను చంపారు కానీ సువార్తను ఆపగలిగారా? స్టెఫన్ని చంపారు కానీ ఆత్మల రక్షణని ఆపగలిగారా? దేవునికి రాజ్య సువార్తను ఆపగలిగారా? నాటికి నేటికి కూడా అదే జరుగుతుంది. ప్రవీణ్ పగడాలన్న విషయంలో జరిగింది అదే. ప్రవీణ్ పగడాల గారి ఈ విషయంలో జరిగింది అదే. యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేవలేదు అనే అబద్ధ ప్రచారాన్ని ఎలాగైతే చేశారో, ప్రవీణ్ పగడాల ఒక మద్యపానాసక్తి, ప్రవీణ్ పగడాల తాగుబోతూ, ప్రవీణ్ పగడాల వెళ్తున్న మార్గంలో మద్యం కొనుక్కుంటానే వెళ్ళాడు. పాపం ఎక్కడ తాగడానికి అవకాశం లేదనుకుంటా. ఆ తాగిన వీడియోలు బయటికి రాలేదు. ఆ కొనుక్కున్న మద్యం బాటలు మాస్క్ తీసి, హెల్మెట్ తీసి ఒక్క చోటన్నా తాగే ఉంటాడు కదా, ఆ సిసి ఫుటేజ్ మనకి దొరకలేదు. వాళ్ళు చెప్తే మనం నమ్మేయాలి. ఆనాడు క్రీస్తు పునరుద్ధానంపై ఏ విధంగా అబద్ధపు సాక్ష్యాన్ని పలికారో నేటికి కూడా అదే జరుగుతుంది. లంచాలకి అలవాటు పడిపోయి చూడండి, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయనను చంపడం మాత్రమే కాదు, ఆయన సాక్ష్యాన్ని చంపేయాలనుకుంటున్నారు. వారి వల్ల కాదు. ఆయన సాక్ష్యం మీద బురద చల్లాలనుకున్నారు. ఆయన్ని చంపితే ఒకసారి చంపడమే కానీ ఇదిగో ఈ వీడియోలు బయటెట్టి తాగుబోతుగా చిత్రీకరించి యాక్సిడెంట్గా వాస్తవికంగా దాన్ని పెట్టాలనుకున్నారు. చూడండి, అది అసలైన చావు అండి. అది అసలైన చావు. అసలు ఎంత వేదన వస్తుందంటే ఆ వీడియోలు చూస్తుంటే, ఎంత వేదన అంటే రగిలిపోతుంది. మాట్లాడుతున్న సేవకులనేమో హౌస్ అరెస్ట్ చేసేసారు. పీటర్ పుట్టా గారిని కానీ, వికేఆర్ గారిని కానీ, ఏమండి, అలాగే మన మందిరానికి వచ్చిన ఎవరైనా వేట్లపాలెం జేమ్స్ గారే కానీ ఎంతో మంది హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటికి రాని వల్ల ఏం చేయగలరు? అంత మించి చంపేయగలరా? స్టెఫను చచ్చిపోతే ఇంకా స్టెఫన్ కంటే గొప్ప వాళ్ళు వేసాడో, పౌలుని చంపేస్తే ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళు వేసారో, అంతంత గొప్ప మిషనరీలు వచ్చినాయి. ఓ వ్యక్తి అన్నాడంట, 50 సంవత్సరాలు బైబిల్ లేకుండా చేస్తానన్నాడంట. అదే ఆయన చచ్చిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? నాలంటోడు భూమి మీద పుట్టకుండా ఉండటం మేలని చచ్చిపోయాడంట. వాడింట్లోనే బైబిల్ తయారు చేశారంట. ఎడిగా చెప్పర్లా, ఎవడైతే బైబిల్ లేకుండా చేస్తానన్నాడో ఆడింట్లోనే, ఆడింటిని ప్రభుత్వం వాళ్ళు తీసుకుని తర్వాత అత్యంతరాలు పెట్టి అక్కడ బైబిల్ లక్షల కొలది బైబిల్ అన్న వాడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినాయంట. ఆరోగ్యమూర్తి గారు అన్నమాట, బైబిల్లో తప్పులున్నాయేమోనని నేను బైబిల్ చదివాను, బైబిల్ నా తప్పులు పట్టేసింది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది మన మహిమ భర్త. ఎంతమంది ఈ రోజున ఎన్ని రకాలుగా క్రైస్తవ్యాన్ని అంతమొందించాలనుకున్నా క్రైస్తవం అణిచివేయడానికి ఇది ఒక కొవ్వొత్తి కాదు, మహా సూర్య, ఇది కోటి సూర్య తేజస్సుని కంటే మించిన వెలుగులు నివాసము చేస్తున్న దేవుని వెలుగు. దేవునికి మహిమ కలుగునుగా. సువార్త అంటే సువార్త ప్రకాశమానము, సువార్త ఒక వెలుగు. ఈ సువార్త మనుషులను వెలిగిస్తుందండి. ఏం చేశాడండి ప్రవీణ్ పగడాల గారు? ఏం చేశాడు ఆయన పిల్లల్ని కాకుండా 10 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని చేరదీయటం ఆయన చేసిన తప్ప, బైబిల్ కాలేజీ పెట్టాలనుకుంటూ ఆయన చేసిన తప్ప, 10 మందికి ఆదర్శంగా ఓ మార్గదర్శకం ఉండడం తప్ప, సత్యవాక్యాన్ని అనేకులకు ప్రకటించడం ఆయన చేసిన తప్ప, తాగుబోతుల జోలికి వెళ్ళరో, తిరుగుబోతుల జోలికి వెళ్ళరో, లంచగొండుల జోలికి వెళ్ళరో, వ్యభిచారుల జోలికి వెళ్ళరో, వాళ్ళని ఏం చేయరు. కానీ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న సత్యవాదుల దగ్గరికి వస్తారు. సత్యం అంటే గిట్టదు. యేసుక్రీస్తు అంటేనే గిట్టలేదు, మరి ఆయనను అనుసరిస్తున్న మనం అంటే గిడతామా? లోకం నన్ను ద్వేషించింది కనుక ఇదిగో లోకం మిమ్మును ద్వేషిస్తుందని యేసు ప్రభులు వారు చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. నేటికి ఆనాడు క్రీస్తు ప్రభుల వరకు పునరుద్ధానం జరగలేదని అబద్ధ ప్రచారం చేశారు. కానీ దేవునికి వాక్యం తెలియజేస్తుంది, పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానం గురించి 2 మాటలు చెప్తాను, 2 నిమిషాలు ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ప్రణాళిక అంటే అర్థమైందా? చెప్పరే. సాతాను పన్నాగం అంటే అర్థమైందా? అది ఎన్ని తలచినా
ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాకుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. ఇప్పుడు చరిత్ర చెప్పాను, సబ్జెక్ట్ చెప్పాను, అయిపోయింది. క్రైస్తవుల గురించి చెప్పను, బుద్ధిహీనత ఏంటో చెప్తున్నాను వినండి. నేను మరణిస్తాను, హింసించబడి 3వ దినాన్ని లేస్తాను ప్రభు చెప్పాడా? ఆ మాటలు విన్నవాళ్ళు 3వ దినాన్ని ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళితే అక్కడ రాయి దొర్లింపబడి ఆల్రెడీ ఆయన పునరుద్ధానుడైనాడు, అక్కడ లేడు. దేవదూత చెప్తున్న మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట వెనకాల చెప్పండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మన క్రైస్తవులు ఎక్కడ ఎదుగుతున్నారు ఈ రోజున దేవుణ్ణి? సమాధుల్లో ఎదుగుతున్నారు. ఆయన అక్కడ లేడు నాయనా, ఆయన అక్కడ లేడు. సమాధుల్లో, కొండల మీద, కోనల్లో, లోయల్లో. ఇప్పటికీ కొంతమంది యెరూషలేం వెళ్ళాలండి, యోర్దాను నదిలో యేసుప్రభుల వారు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారు అక్కడే బాప్తిసం తీసుకుంటాను. నీ దేవస్వం యేసు రక్తమే. యేసుప్రభుల వారు తీసుకున్న ప్లేస్లో నుంచి తీసుకుంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతావా? నీ బుద్ధి మారకుండా, నీ ప్రవర్తన మారకుండా. యాత్రలు చేస్తున్నారు యెరూషలేం. నాకైతే ఈ యెరూషలేం వెళ్ళాలని ఆశ లేదండి. నూతన యెరూషలేం అనే పట్టణానికి వెళ్ళాలి, అది మన ఆశయం. దేవునికి స్తోత్రం. 50 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్తున్నారు. మీకు అంత డబ్బు ఎక్కువైపోతుంది, నాకు ఇవ్వండి, ప్రార్థన చేస్తాను, యేసు రక్తమే చేయం, పుణ్యం అన్న వస్తుంది. అక్కడికి వెళ్తే పుణ్యం రాదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. పునరుద్ధానం అంటే పునర్జీవితం కాదు, పునర్జన్మ కాదు. తెలియక కొంతమంది అలా అనుకుంటున్నారు. పునరుద్ధానం అంటే ఆయన తిరిగి లేచాడు అని అర్థం. తిరిగి లేచిన వాడు, తిరిగి లేచుటకు శక్తి ఉంది, తిరిగి లేపుటకు శక్తి ఉంది. నీవు నేను చనిపోయిన తర్వాత మనల్ని లేపగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేపగలిగిన సమర్థుడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి, చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత. అదిగో యేసయ్య పుట్టాడని నమ్ముతున్నారా? ఒకళ్ళు చెప్పారు, మరలా అడుగుదని చెప్పండి. యేసయ్య పుట్టాడని నమ్ముతున్నారా? యేసయ్య మనందరి కోసం మరణించాడని నమ్ముతున్నారా? యేసయ్య తిరిగి పునరుద్ధానుడే లేచాడని నమ్ముతున్నారా? అది చాలు మనకి నిత్య జీవానికి వెళ్ళటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నిత్య నరకానికి వెళ్తావు. వాళ్ళు వీళ్ళు చెప్పిన అబద్ధాల మాటలు విని ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. యేసయ్య లేవలేదని నమ్మేశారు, యేసయ్య చనిపోలేదని నమ్మేశారు, యేసయ్య పుట్టలేదని నమ్మేశారు. ఇంకా యేసయ్య వస్తాడని ఎదురు చూసే వాళ్ళు కూడా లేకపోలేదు. మెస్సయ్య వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. రెండవ రాకడలో రాబోతా ఉంటే ఇంకా మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళు కూడా లేకపోలేదు. మనమైతే ఆ బ్యాచ్ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. మనము ధన్యులం, మనం భాగ్యవంతులం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పినట్టుగానే 12 గంటలకు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన. ఈరోజు దేవుని ప్రణాళిక సాతాను పన్నాగం. సాతాను పన్నాగం ఏంటో తెలుసా? ఇదిగో యేసు ప్రభులు వారిని పుట్టకుండా చేయాలి, ఆయన శిలువ మరణం పొందకుండా చేయాలి, ఆయన పునరుద్ధానం కాకూడదు, ఆయన పునరుద్ధానుడే అన్న వార్త బయటికి వెళ్ళకూడదు. ఇది సాతాను పన్నాగం. ఇప్పుడు సాతాను పన్నాగం ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచిన మనందరినీ కూడా భ్రష్టుల్ని చేయాలనేది వాడి పన్నాగం. అది ఆఖరి పాయింట్. నీవు నమ్మినటువంటి యేసయ్యను నీ నుంచి దూరం చేయాలనే సాతాను పన్నాగం. అందుకనే వాడు నీకు ఇష్టమైనవి నీ ముందుకు తీసుకొచ్చి నిన్ను శోధిస్తూ ఉంటాడు. నీకు ఇష్టమైన వాటిని నీ ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. అది తిండా, స్త్రీయా, డబ్బా, ఎకరాల, ఆస్తిపాస్తులా నాకు తెలియదు. యేసు ప్రభుల వారికే చూపించాడు లోకరాజ్యాలన్నీ సాతానుగాడు. అర్థమవుతుందండి? అపవాది నీకు నాకు కూడా ఎరేస్తాడు. ఎందుకో తెలుసా? విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయేలా చేయాలి అని. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయారంట. ఇస్కరియోతు యోధ యేసయ్యనే వెంబడించాడు, యేసయ్యని నమ్మాడు, కానీ యేసయ్య నమ్మేశాడు. యేసయ్యని నమ్మాడు, యేసయ్య నమ్మేశాడు. ఆనాడు ఇస్కరియోతు యోధ ఒకసారి అమ్మేశాడు, ఈరోజు మనం రోజు అమ్మేస్తున్నాం. వాక్యానికి లోబడిన ప్రతిసారి నువ్వు దేవుని నమ్మేస్తున్నావు. జాగ్రత్త. వాక్యానికి లోబడు, వాక్యానికి తిరగబడే ప్రతిసారి నువ్వు యేసయ్యని నమ్మేస్తున్నావు, యేసయ్యని సిలువ వేస్తున్నావు. నీ నోట అబద్ధపు మాట వచ్చిందా, నువ్వు యేసయ్యని సిలువ వేస్తున్నావు.
వాక్యానికి విరోధమైన పని చేసావా, నువ్వు వేసేని సిలువ వేస్తున్నావు, నీ కాళ్ళతో తొక్కేస్తున్నావు ఆయన్ని. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన భూమి మీదకి వచ్చి మనందరికీ రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి, ఏమండి, మనందరినీ నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టడమే దేవుని ప్రణాళిక. మనందరూ దేవుని రాజ్యానికి వెళ్ళటమే దేవుని ప్రణాళిక. మనం దేవుని రాజ్యానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, నీ ఇష్టం, నీ చేతుల్లోనే ఉంది. ఆయన చేయాల్సిన పని ఆయన చేసేసాడు. నువ్వు నేను చేయాల్సింది ఒకటే, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చటం. మనుషులను నమ్మొద్దు, లోకాన్ని నమ్మొద్దు, సాతాను నమ్మొద్దు, సాతానికి లొంగిపోవద్దు. కయీను లోబడిపోయాడు, దేశదమ్మరైపోయాడు. ఫరో లోబడిపోయాడు, జలసమాధి అయిపోయాడు. హేరోదు లోబడిపోయాడు, అర్ధాంతరంగా చచ్చిపోయాడు. కయీను దుష్టుని సంబంధి, మన వాడి వంటి వాడే ఉండరాదంట. మనము కయీను వంటి వారమే ఉండరాదు. అది సాతానుకు లోబడతావా, దేవునికి లోబడతావా? పునరుద్ధానం నమ్ము, నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆయన తిరిగి లేచాడని నమ్ము. అలాగే ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు, మనందరినీ తీసుకెళ్ళబోతున్నాడు. నమ్ము, నిత్య జీవాన్ని పొందుకుంటావు. నమ్ముట నీ వలన నమ్మడానికి సమస్తం సాధ్యమే. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి పాత్రుడు. విశ్వాసం ఉంచిన వాడైతే బల్లారాధన తీసుకో, బాప్తిస్మం తీసుకో, అలాగే బల్లారాధన తీసుకో. దేవుని ఎందుకు విశ్వాసం ఉంది అంటే క్రియలు అవి. నేను నమ్మానండి, నేను బాప్తిస్మం తీసుకోనంటే అది క్రియ అనిపించుకోదు. క్రియలు లేని విశ్వాసం మృతం. నీ విశ్వాసం కూడా మృతం అయిపోయి చచ్చిపోద్దని వాక్యం చెప్తుంది తెలుసా? ఎంతకాలం నువ్వు దేవుణ్ణి నమ్మానని చెప్పుకుంటూ క్రియలు లేని విశ్వాసం కలిగి జీవిస్తావు, నామకార్థమైన క్రైస్తవుడిగా ఉంటావు. నిజంగా యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు నమ్మితే బాప్తిస్మం తీసుకో, బలలో పాలు పంపులు పొందు, రక్షణ అనుభవంలోనికి రా. దేవుడు నీ కోసం సిద్ధపరిచిన రక్షణలోనికి రా. ఒక ఆమె అడిగింది, యేసు ప్రభు ప్రాణం పెట్టేస్తే పాపులందరి కోసం ఇంకా పాపం ఎందుకుంది ప్రపంచంలో? అద్భుతమైన ప్రశ్న. యేసయ్య ప్రాణం పెట్టాడు నిజమే, పాపుల కోసం ఇంకా పాపం ఎందుకుంది? ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు పాపంలోనే ఉంటారు. మరి ఆయన రక్తం ద్వారా కడగబడాలిగా. పోలియో మందు వచ్చింది, ఇంకా పోలియో వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? పోలియో మందు వేయించుకోలేదు. క్రీస్తు రక్తంలో కడగబడకుండా పాపశాపం నుంచి ఎలా విడుదల పొందేద్దామని కడగబడు క్రీస్తు రక్తం ద్వారా, కొనబడు క్రీస్తు రక్తం ద్వారా. నీటి మూలంగా బాప్తిస్మం తీసుకో. ఆయన శరీరం ఆయన రక్తమును తిని త్రాగువాడి నిత్య జీవానికి పాత్రుడు. అంత్యదినమున నేను వాడిని లేపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు కొరింథీ పత్రిక ద్వారా. దేవుడు ఎవరు లేపుతాడు తెలుసా? అంత్యదినమున ఆయన శరీరం తిని ఆయన రక్తమును త్రాగువాడిని మాత్రమే లేపుతాడు. మిగిలిన వారు కూడా లేస్తారు, తీర్పు పునరుద్ధానం లేస్తారు, జీవ పునరుద్ధానం లేవరు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం ముందు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం ముందు లేస్తారని యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. జీవ పునరుద్ధానం, నిత్య జీవంలోనికి వెళ్తావు మేలు చేసిన వాడవైతే. కీడు చేసిన వాడవైతే రెండవ గుంపులో లేస్తావు, అంటే తీర్పు పునరుద్ధానం, నరకంలోనికి వెళ్ళిపోతావు. యేసయ్య మనందరికీ ఒక కనువిప్పు, ఆయన పునరుద్ధానం, ఆయన ఖాళీ సమాధి మనందరికీ నిరీక్షణ. నిజమే, చావు ముగింపు కాదు, ఇది ప్రారంభం అని తెలియజేస్తుంది యేసయ్య ఖాళీ సమాధి. చాలా మంది అనుకుంటారు చస్తే ఏ బాధ ఉండదని. తప్పు. చావు ముగింపు కాదు సోదరా, సహోదరి, ప్రారంభం ఉంది. సమయం ఉంది. స్తోత్రం. ముగింపు ప్రార్థన, దేవుని ఆశీర్వాదాలతో కూడిక ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, రాజులకు రాజా, ఈరోజు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి, మీరు నాకు ఇచ్చిన ఆ టైటిల్ ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని వివరించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. నిజమే, అనాది కాలం నుంచి నేటి వరకు కూడా దేవుని ప్రణాళిక జరుగుతూనే ఉంది. సాతాను పన్నాగం వేస్తూనే వస్తున్నాడు. మా విషయంలో కూడా చాలా పన్నాగాలు వేస్తున్నాడు, మమ్మల్ని విశ్వాసంలోంచి తొలగించాలని, ఇది ఒక భ్రమ కింద క్రియేట్ చేయాలని. ఆనాడు శిష్యులు కూడా భ్రమతో యేసయ్య కనబడ్డారని చెప్పారని కూడా వ్యాప్తి చేశారు. క్రీస్తును నమ్ముట, క్రీస్తుని విశ్వసించుట భ్రమ కాదు, వాస్తవం. ప్రభా, ఇట్టి కృప అందరికి దయచేయండి. మేము భ్రమలో లేం, విశ్వాసంలో ఉన్నాం. సందేహంలో లేం, సత్యంలో ఉన్నాం. ఈ సత్యమును నమ్మాం. సత్యం మమ్మల్ని స్త్రీలుగా చేస్తుంది, నమ్ముతున్నాం. కృపగల దేవ, ఈ సత్యం నుంచి మేము వైద్యులకు పోకూడదు. నీ రెండవ రాకడ వరకు తండ్రి, ఇదిగో మీ రాకడ మా పోకడ ఎప్పుడు మాకు తెలియదయ్యా. మా తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకుని కృప దయచేయండి. ఎందుకంటే సాతాను పన్నాగాలు వేస్తున్నాడు. వాడి తల చెత్త కొట్టబడింది, వాడి తోక మాత్రమే కదులుతుంది. లేఖనం సెలవిస్తుంది, మేము దేనికి భయపడనక్కర్లేదు.
అయ్యా నీ యందు విశ్వాసం ఉంచిన మా పాదముల క్రింద సాతాను తల చెదకొడతానన్నావుగా. సాతాను మాపై పెత్తనం చేయడానికి వీల్లేదు. సాతాను ఏ విధమైన పాపం తీసుకొచ్చి మా మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. అయ్యా మా అధికారి నీవు మాత్రమే. అయ్యా నీకు మాత్రమే మేము దాసునిగా ఉండాలి. అయ్యా నీకు మాత్రమే మేము సేవ చేయాలి. సాతాను సంబంధిగా మేము ఉండకూడదు ప్రభువా. కయీనుల మేము ఉండకూడదు, ఫరోల మేము ఉండకూడదు, హేరోదుల మేము ఉండకూడదు. అయ్యా నీ చిత్తానుసారమైన బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ